హలో గైస్, ఇవాళ కైజు నెంబర్ 8 యానిమే అయితే నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఒక పెద్ద కైజు సిటీలో ఎంటర్ అవుతుంది. దీంతో అందరూ షెల్టర్ లో దాక్కునేందుకు పరుగులు పెడతారు. ఈ కైజుని అన్ని హెలికాప్టర్లు చుట్టుముట్టి ఫైర్ చేస్తాయి. ఇక ఈ హెలికాప్టర్లతో పని కాదని డిఫెన్స్ ఫోర్స్ కి చెందిన థర్డ్ డివిజన్ ఈ కైజు పనిపడడానికి బరిలో దిగుతుంది. థర్డ్ డివిజన్ ఈ కైజుతో కొంతసేపు పోరాడిన తర్వాత థర్డ్ డివిజన్ యొక్క కెప్టెన్ ఈ కైజుని కాల్చి చంపేస్తుంది. ఇక్కడ మన హీరో ఆ చనిపోయిన కైజుని బైనాక్యులర్స్ తో చూస్తూ ఇవాళ నాకు పెద్ద పనే పడిందని అనుకుంటాడు. ఎందుకంటే మన హీరో ఒక మాన్స్టర్ స్వీపర్, అంటే చంపబడ్డ కైజులని ఆ ప్రాంతం నుండి తొలగించడమే ఈ మన హీరో పని. నెక్స్ట్ సీన్ లో ఆ కైజుని సక్సెస్ఫుల్ గా అంతం చేసినందుకు ఆ టౌన్ ప్రజలు థర్డ్ డివిజన్ కి జైజేల్ కొడుతూ ఆహ్వానిస్తారు. మన హీరో అండ్ ఈ టీమ్ ఆ కైజుని తొలగిస్తూ ఉంటారు. ఇక్కడ మన హీరో తన మనసులో తను చేసే పనికి గుర్తింపు రావడం లేదని అనుకుంటాడు. ఇక్కడ మన హీరో పేరు కాఫ్కా అని మనకు తెలుస్తుంది. నేను ఎప్పటి నుంచి మన హీరోని కాఫ్కా అని అంటాను. కాఫ్కా అండ్ ఈ టీమ్ కైజుని తొలగించే క్రమంలో ఒక చిన్న యాక్సిడెంట్ అయి కాఫ్కా కోవర్కర్ మోకాళ్ళ మీద కైజు రక్తం పడి మోకాళ్ళు కాలిపోతాయి. కాఫ్కా వెంటనే ఆ కోవర్కర్ కి మెడిసిన్ ఇచ్చి నాకు ఎన్నోసార్లు ఇలానే జరిగింది, నువ్వు ఇన్సూరెన్స్ అప్లై చేయడం మర్చిపోకని చెప్తాడు. ఇక్కడ కాఫ్కా మేనేజర్ కాఫ్కాని పిలిచి నువ్వు కైజు పేగులను తొలగించని అంటాడు. కాఫ్కాకి ఇష్టం లేకపోయినా కాఫ్కాని లాక్కపోయి బలవంతంగా పనిచేయిస్తాడు. నెక్స్ట్ సీన్ లో కాఫ్కా బెడ్ మీద పడుకొని నాకు ఇంకా ఆ పేగుల వాసనే వస్తుందని అనుకుంటాడు. ఆ టీవీలో థర్డ్ డివిజన్ కెప్టెన్ మీనా ఆషిరోని పొగుడుతూ న్యూస్ చెప్తారు. ఇది విని కాఫ్కాకి చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొస్తాయి. ఈ మెమరీస్ లో ఈ మీనా ఆషిరో అండ్ కాఫ్కా చిన్నప్పుడు కైజులని అంతం చేయాలని మాట ఇచ్చుకుంటారు. కాఫ్కా అసలు నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను, నాకు ఇష్టమైన అపార్ట్మెంట్ లో ఉంటున్నా, నాకు ఇష్టమైన తిండి తింటున్నా, అయినా కూడా తన జీవితంలో ఏదో ఒక లోటు ఉందని అనుకుంటాడు. నెక్స్ట్ మార్నింగ్ కాఫ్కా తను పనిచేసే చోటకు వెళ్తాడు. కాఫ్కా కోవర్కర్ ఇవాళ మన దగ్గర ఒక కొత్త పార్ట్ టైమర్ జాయిన్ అవ్వబోతున్నాడు. ఇతని పేరు లెనో. ఇతనికి కూడా డిఫెన్స్ ఫోర్స్ లో జాయిన్ అయ్యే కల ఉందని కాఫ్కాకి ఇంట్రడ్యూస్ చేస్తాడు. కాఫ్కా కోవర్కర్ కాఫ్కా కూడా ఒకప్పుడు నీలానే ఉండేవాడు, కానీ ఇప్పుడు ఆ డ్రీమ్ వదిలేసుకొని ఫర్నిచర్ లా తయారైపోయాడని అంటాడు. ఈ మాట విని లెనో గట్టిగా నువ్వు ఎందుకు నీ డ్రీమ్ పైన గివప్ చేసావని అడుగుతాడు. కాఫ్కా నేను కూడా చాలా ప్రయత్నించాను, వయసు పెరిగేసరికి నీకు కూడా అర్థం అవుతుందిలే అని లెనోతో అంటాడు. లెనో నేను నీలాగా నా డ్రీమ్ ని గివప్ చేయను, చచ్చిన గివప్ చేయనని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ కొత్తగా వచ్చిన లెనో అండ్ కాఫ్కా ఇద్దరు కైజు యొక్క పేగులు తొలగించే పనిలో పడతారు. లంచ్ బ్రేక్ లో లెనోకి అన్నం తినడానికి మూడ్ ఉండదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు నువ్వు ఈ మధ్యాహ్నం పని చేయాలంటే కొద్దిగా శక్తి ఉండాలని కాఫ్కా తాగమని లెనోకి విటమిన్ డ్రింక్ ఇస్తాడు. ఇక్కడ కాఫ్కా లెనోని ఆట పట్టిస్తాడు. నెక్స్ట్ కాఫ్కా అండ్ లెనో ఇద్దరు కలిసి పనిచేస్తారు. ఇక అందరూ కాఫ్కాకి బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. లాస్ట్ కి లెనో కాఫ్కా దగ్గరికి వచ్చి మాకు ఇవాళ మీరు చాలా సాయం చేశారు అని థ్యాంక్స్ చెప్తాడు. ఇంకా నా దగ్గర ఏం చెప్పడానికి లేదని వెళ్లే ముందు డిఫెన్స్ ఫోర్స్ లో చేరే వాళ్లకు ఏజ్ లిమిట్ 32కి పెంచుతున్నారని చెప్తాడు. ఇది విని సంతోషంతో కాఫ్కా నువ్వు నేను అనుకున్నాను కంటే చాలా మంచివాడివి అని లెనోతో అంటాడు. లెనో దీనికి రెస్పాండ్ అయ్యేలోపే ఒక కైజు లెనో వెనకాల నుంచి వచ్చి లెనోని తినబోతుంది. కాఫ్కా త్వరగా లెనోని సేవ్ చేస్తాడు. ఇక్కడ కాఫ్కా తనను తను సాక్రిఫైస్ చేసుకుని లెనోని తప్పించుకొని ఇస్తాడు. తర్వాత కాఫ్కా ఆ కైజు దగ్గర నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ మనం కాఫ్కా మెమరీస్ చూస్తాం. ఈ మెమరీలో ఒక అమ్మాయి అండ్ కాఫ్కా ఆల్రెడీ ఒక కైజు చేత ధ్వంసం చేయబడ్డ సిటీని ఒక మౌంటైన్ పై నుండి చూస్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళిద్దరు ఒకటేసారి నేను డిఫెన్స్ ఫోర్స్ లో జాయిన్ అవుతానని అంటారు. వీళ్ళు మనలో ఎవరు మంచి డిఫెన్స్ ఆఫీసర్ అవుతారో చూద్దామని పోటీ పెట్టుకుంటారు. ఇక్కడ మనం స్టార్టింగ్ లో చూసిన థర్డ్ డివిజన్ కెప్టెన్ ఈ అమ్మాయి అని తెలుసుకుంటాం. అంటే వీళ్ళు చిన్ననాటి స్నేహితులు అనమాట. దీంతో ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అవుతుంది. ఇలా అయితే కష్టమని కాఫ్కా పరిగెత్తడం ఆపేసి కైజుతో పోరాడదామని ప్రయత్నిస్తాడు. కానీ ఆ కైజు కాఫ్కాని విసిరి పడేస్తుంది. ఆ కైజు కాఫ్కాని తినబోతుంటే లెనో వచ్చి సేవ్ చేస్తాడు. నువ్వు తప్పించుకోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావని కాఫ్కా అడుగుతాడు. నేను మిమ్మల్ని ఇక్కడ చావడానికి వదిలేస్తే నేను ఎప్పుడు డిఫెన్స్ ఫోర్స్ లో చేరలేను అని అంటాడు. వీళ్ళిద్దరు ఆ కైజుతో పోరాడే ప్రయత్నం చేస్తారు. ఆ కైజు వీళ్ళని అంతం చేసే లోపు థర్డ్ డివిజన్ కెప్టెన్ మీనా వాళ్ళని సేవ్ చేస్తుంది. కాఫ్కా అండ్ లీనో అయితే హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు. లెనో నన్ను మీ ప్రాణాలు అడ్డుపెట్టి నన్ను సేవ్ చేసినందుకు కాఫ్కాకి థ్యాంక్ యూ చెప్తాడు. ఈ మాట విని ఆనందపడుతుంటే ఒక చిన్న కైజు కాఫ్కా నోట్లోకి దూరుతుంది. దీంతో కాఫ్కా దయ్యం పట్టినట్టు అటు ఇటు ఊగుతాడు. ఇదంతా విని భయపడ్డ లెనో కట్టెన్ పక్కకని చూస్తే కాఫ్కా ఒక కైజులా మారిపోయినట్టు చూస్తాడు. కాఫ్కా అండ్ లెనో కళ్ళు చూసుకొని భయపడతారు. కాఫ్కా నేనే లెనో, ఇది నేనే, భయపడకు అని చెప్తాడు. అంతలోపు ఒక ముసలోడు ఏంటి సౌండ్స్ అని మన కాఫ్కాని చూసి ఆ ముసలోడి సామాన్లు ఉనికిపోతాయి. ఆ ముసలోడు అసలు లేట్ చేయకుండా డిఫెన్స్ ఫోర్స్ కి కాల్ చేస్తాడు. దీంతో కైజులా మారిన కాఫ్కా అండ్ లెనో హాస్పిటల్ నుండి తప్పించుకుంటారు. ఇక్కడతో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది గైస్. లాస్ట్ కి ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంటుంది. అందులో మీనా యొక్క చిన్నప్పటి మెమరీస్ చూపిస్తారు. ఈ మెమరీలో నీకు ఎప్పుడైనా భయం వేస్తే నేను నీ తోడుంటా అని కాఫ్కా మీనాతో అంటాడు. ఇక్కడతో ఈ మెమరీ ఎండ్ అయిపోతుంది. ఇక్కడ మీనాకి హాస్పిటల్ దగ్గర ఒక కైజు కనిపించిందని కాల్ వస్తుంది. మీనా నేను అక్కడికి వస్తున్నా అని చెప్తుంది. సో ఇది గైస్ కైజు నెంబర్ 8 ఎపిసోడ్ 1 ఎక్స్ప్లెనేషన్ తెలుగు. మీకు గనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏప్రిల్ ఎండ్ లోపు 200 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని గోల్ పెట్టుకున్నా. సో నేను మీ యానిమే బాబాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.